చాలా ఇబ్బంది పడి వాళ్ళు ఉన్నారు. ఉండాలని కువైట్లో అన్ని అందరికీ ఒకలాగా ఉంటుందని మనం అనుకోవడం చాలా తప్పు. హాయ్ బాబాయ్లు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, కువైట్లో రంజాన్కి మొత్తం అందరూ పాత సామాను మొత్తం పాత వస్తువులన్నీ తీసేసి మనకి కొత్త వస్తువులు పెడతారు. పాత వస్తువులు తీసి కొత్త వస్తువులు పెడతారు. ఇక్కడ అవి పెట్టినప్పుడు పాతవన్నీ ఏం చేస్తారంటే వాళ్ళు వాడిని అంటే పాతవి అంటే మరీ అంత రఫ్ అండ్ టఫ్గా వాటర్ వీళ్ళు అన్నీ నీట్గానే ఉంటాయి. మన ఇండియాలో అయితే అవి మనం వాడుకున్న ఇబ్బంది లేదు, అంత బాగుంటాయి. అలాంటివి ఇక్కడ అన్నీ తీసేస్తారు. కొత్తవి కూడా తీసేస్తారు. వాళ్ళకి నచ్చకపోతే మంచి విలువైనవి కూడా తీసేస్తారు. ఇప్పుడు మా కోవిటోడు మొత్తం అన్నీ కొన్నాడు. ఇప్పుడు టీవీలు అన్నీ మార్చేసాడు, కొత్తవన్నీ తెచ్చాడు, ఏసీలు అన్నీ మార్చేసాడు, కొత్తవి పెట్టించాడు అన్నీని. అదంతా వేరే వీడియోలో పెడతాను. ఈ వీడియోలో ఏంటంటే నేను ఈరోజు మా రూమ్ కూడా నేను సదిరాను. మా బాబాగాడు ఇచ్చాడు నాకు సదురుకోమని. ఏమి ఇచ్చాడంటే చూపిస్తాను రండి లోపలికి. బాబాయ్లు మీకు ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే అన్ని సౌకర్యాలు ఉండాలని కువైట్లో అన్ని అందరికీ ఒకలాగా ఉంటుందని మనం అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే చాలా ఇబ్బంది పడి వాళ్ళు ఉన్నారు. ఫుడ్కి ఏంటి, రూమ్కి ఏంటి, చాలా ఇబ్బంది పడి వాళ్ళు ఉన్నారు కువైట్లోని. మొన్న నేను ఒంట్లు వీడియో తీసాను చూసారా, ఆ బాబాయ్కి అయితే అంతా అక్కడే మొత్తం కిచెను, అది రూము, చిన్న రూము మొత్తం అన్నీ అక్కడే. వేడికి తట్టుకోవాలి, ఈ చలికి తట్టుకోవాలి, వర్షానికి తట్టుకోవాలి, ఏమీ ఉండవు, చుట్టూరు జనం ఉండరు, ఎవరు ఉండరు. అలా అయినా బాబాయ్ 7 సంవత్సరాలు చేశాడంట. ఆ బాబాయ్కి మాత్రం హ్యాట్సాప్ నిజంగా. అలాగే చాలామంది ఉన్నారు. ఆ బాబాయ్ అనే కాదు, కువైట్లో సగానికి సగం మంది రూము సరిగ్గా ఉండదు, అందరికీ ఏవి సరిగ్గా ఉండవు. ఇదే మా రూము. ఇది వచ్చేసి కొంచెం పెద్దగానే ఉంటుంది, మరీ అంత చిన్నగా ఏమి ఉండదు. ఇక్కడ వచ్చేసేమో మా మావయ్య పడుకుంటాడు, మా మావయ్య మంచం ఇది. ఇటు వచ్చేసేమో ఈ కుర్చీలు మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారు కదా అప్పుడు కూర్చోడానికి అని పెట్టాం. ఖాళీగా ఉందని పెట్టాను అదైనా, లేకపోతే అప్పుడు ఇంతకుముందు ప్లెయిన్గానే ఉండేది అక్కడ. ఈ కబోర్డ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మా బట్టలు అవన్నీ పెట్టుకుంటాం లోపల. ఇవన్నీ బట్టలు పెట్టుకోవడానికి, ఏమన్నా వస్తువులు పెట్టుకోవడానికి ఈ కబోర్డులు పెడతాం బయట కనపడకుండా. అది వచ్చేసేమో మా మావయ్యకి సంబంధించిన అద్దం అవిని ఏమన్నా పెట్టుకోవడానికి కింద డస్క్లు అయ్యి. ఇదేమో ఫ్రిడ్జ్. ఇది ఆ పెయింటింగ్స్ చూసారు కదా, ఇంతకుముందు ఉండేది నా రూమ్లో ఆ రెండు ఉండేవి. ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసి మంచి నీట్గా సదిరేనట్లని. ఆ పెయింటింగ్స్ ఎలా ఉన్నాయో డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఇటు వచ్చేస్తేనేమో మొత్తం మా సామాను ఇవి నాకు సంబంధించినవి మొత్తం ఇక్కడే ఉంటాయి ఈ కబోర్డ్లోని. ఇక్కడ పైన ఇవి తాళాలు అవి ఉంటాయి సంబంధించిన కీస్. ఇవేమో స్నాక్స్, ఆకలి వేసినప్పుడల్లా తింటూ ఉంటాను. ఇదే నా మంచం. ఇలాగ సదిరాను నా మంచాన్ని. ఇది వచ్చేసి నా మంచం. అది వచ్చేసి మా మావయ్య మంచం. 2 మంచాలు ఉంటాయి, ఇద్దరికి సంబంధించిన రూమ్ కాబట్టి ఇద్దరం ఉంటాం, మా మావయ్య నేను. అదేమో స్టాండ్, మూవీస్ అవి చూస్తాను, స్టాండ్ అది ఉపయోగిస్తాను. ఇది వచ్చేసి నా క్రోమ్ బుక్. అది వచ్చేసి ఏసీ మాది. ఆ గడియారం చూసారు కదా, అది ఏదో గోడకు ఉన్నానన్న పేరుకే ఉంటుంది, కానీ ఎప్పుడు తిరగదు. బ్యాటరీ అయ్యింది దాంట్లోనే, అందుకని ఎప్పుడు తిరగదు అది. కానీ ఎంత తిరగకపోయినా ఏదో 2 సార్లు టైం కరెక్ట్గా చూపిస్తుంది అది వాస్తవం. నెక్స్ట్ ఇక్కడేమో అది వాటర్ ఫిల్టర్. ఇవి వచ్చేసేమో వంటకు సంబంధించినవన్నీ. ఇలాగ వెజిటేబుల్స్ అవి అన్నీ మ్యాక్సిమం ఫ్రిడ్జ్లోనే పెడతాం. ఇక్కడ ఇలాగ పెట్టుకుంటాం ఉల్లిపాయలు అవి బయట. నేను అన్నాను కదా మా కువైటోడు ఇచ్చాడని, ఇది మార్చాను. ఇంతకుముందు రెడ్ కలర్ ఉండేది, మొత్తం పోయిందని చెప్పి ఇది వేసాను. ఎలా ఉందో చెప్పండి. రూము క్లీన్గా ఉందా, మరీ చిరాగ్గా ఉందా, ఎలా ఉందో మీ ఒపీనియన్ ట్రూగా చెప్పండి, తెలుసుకుంటాను నేను కూడా. ఇది సెటప్ ఏంటంటే ఇది కూర్చోడానికి. ఇక్కడ నేను కూర్చొని ఇక్కడే ఎడిటింగ్ చేస్తూ ఉంటాను వీడియోలన్నీ. పీస్ఫుల్గా ఉంటుంది. దీని కింద కూడా ఇప్పుడు ఇది ఉంది కదా, దీని కింద కూడా నేను స్పాంజీ టైప్లోది వేసాము. కింద కొంచెం హార్డ్గా ఉండకుండా సాఫ్ట్గా ఉండేలాగా మెత్తగా. టోటల్ నా రూము ఇది. ఆలోచించగా నాకు ఐడియా తట్టింది అమ్మా. నేను ఈ నల్ల కలర్ పెట్టుకుంటే నా లిప్స్టిక్ ఉండే ఎవరు పసిగట్టలేరే అమ్మా. అది బాబాయ్లు, వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.